అంటే మొట్టమొదటి వచనములో తాళక బోర ఊదినట్టు బిగ్గరగా వెలుగెత్తి కేకలు వేయమంటున్నాడు. యెషయా భక్తుడికి యెహోవా దేవుడు వివరంగా వివరిస్తున్నాడు. యాకోబు ఇంటి వారికి వారు చేసిన పాపాలు మీరు తెలియజేయమంటున్నాడు. ఈనాడు కూడా క్రైస్తవులంగా ఎన్ని రకాల పాపాల్లో ఉండాము, ఎన్ని రకాల వాక్యం చెబుతూ ఎన్ని రకాలుగా జీవిస్తున్నాము. దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారితో పదే పదే మరి వాక్యంతో మాట్లాడుతున్నాడు. నేను బాగా దైవజనుడిని, మంచి వాక్యం చెప్పే సేవకురాల్ని, లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు పొందుతున్నా నేను అనుకునే వారితో దేవుడు ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. అలా కాకుండా మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి, ఆయన సమస్తమైన అగ్నికి లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు మాట్లాడతాడు. తాళక బోర ఊదినట్టు అంటున్నాడు. ఎలుగెత్తి యాకోబు ఇంటి వారికి. ఎవరండి యాకోబు ఇంటి వారు? ఇజ్రాయేలీలు. వారందరికీ బిగ్గరగా కేక వేసి చెప్పమంటున్నాడు. మరి మనం ఎలా ఉండం? మనల్ని కేక వేసి యెహోవా స్వరం వినపడేటట్టుగా ఉండామా, లేకపోతే ఇతరులు వచ్చి ఏలు పెట్టి చూపించే వారంగా ఉండామా? అలా ఉండకుండా దేవుడు చెప్పినట్టు ఉండేవారంగా ఉండాలని లేఖనాలు చెలవిస్తున్నాయి. ఆ ప్రకారంగా మనం ముందుగాక తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించేవారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములని తెలుసుకుని ఇచ్చి కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారనుకుందురు. ఆ దేవుడు న్యాయ విధులు చదవండి ఒకసారి. ఆయన దేవుడు న్యాయ విధులు సరే తమ దేవుని న్యాయ విధులు విడవక, దేవుడు న్యాయ విధులు విడవక ఆయన మన మనవి ఆలకించాలని దేవుడి దగ్గర అడుగుతారు వాళ్ళు. కానీ దేవుడు న్యాయ విధులు వింటున్నామా? మనము వింటలేదు కదా. ఎవరికి వాళ్ళమే మేము గొప్ప అంటే మేము గొప్ప, మేమే బాగా ప్రార్థనాపరులు అంటే మేమే ప్రార్థనాపరులు, లేకపోతే మేమే వాక్యం చెప్పేవారు అంటే మేమే వాక్యం చెప్పేవారు, మేమే మా ప్రార్థన ద్వారానే అన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటాం కదా. అన్నీ మన ప్రార్థన ద్వారా జరిగిపోతాయి అనుకుంటాం. కానీ ఆయన సమయంలో ఆయన ఇచ్చిన న్యాయ విధులు మనం నెరవేరుస్తున్నామా లేదా? యెషయా భక్తుడుతో దేవుడు మాట్లాడి ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాం మనం? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నామా? మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా? నీతిని అనుసరించేవారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. నీతిని అనుసరించేవారయ్యి రోజు దేవుడి యొద్ద అడిగేవారు. విచారించాలంటే ఏంటండి? అది దేవుడిని అడగాలి. నేను ఏం చేయాలి ప్రభా? ఇది చేయమంటున్నావా? ఇది నాకు ఇలా ఉందంటే ఇది నువ్వు చేయొద్దనే చెబుతున్నావు. పదే పదే మాట్లాడుతున్నాడు అంటే చేయొద్దనే చెబుతున్నావు. దానికి మనం లోబడుతున్నామా? లేకపోతే మనకు తలంపు పుట్టంగానే ఇదే దేవుడి చిత్తం, ఇదే దేవుడి ఏర్పాటు, లేకపోతే దేవుడు నన్ను చేయమంటున్నాడు. రెండు ఆత్మలు ఉంటాయి. ఒకటి సాతానాత్మ, ఒకటి పరిశుద్ధాత్ముడు. దేనికి చోటిస్తే అది మాత్రమే మనపక్షంగా అది మాత్రమే మనపక్షంగా సహాయం చేస్తుంది. మరి దేవుడాత్మకు లోబడుతున్నామా, దైవాత్మకు లోబడుతున్నామో పరీక్షించుకోవాలి. ఇది ప్రత్యేకంగా దైవజనులతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నా మార్గములని తెలుసుకుని నిత్యం కనపరచుదురు. నా మార్గములను తెలుసుకొని అవి నిజమా కావా అని నిత్యము ఘనపరిచెదరు, నిత్యము దేవుణ్ణి స్తుతించెదరు, నిత్యము కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. ఏమని అడుగుతారు? దేవుడు చెప్పినట్టు నడవరు కానీ న్యాయమైన తీర్పు తీర్చయ్యా నా పక్షంగా, ఇది న్యాయమైన తీర్పు తీర్చయ్యా అని అడుగుతారు. దేవుడు చెప్పినట్టు ఈ వచనాల ప్రకారంగా నడిస్తే అప్పుడు న్యాయమైన తీర్పు దేవుడు ఇస్తాడు. నిజంగా ఏలియాకి ఆకాశం నుంచి ఆహారం ఇచ్చాడు కాకుల ద్వారా. ఎక్కడి నుంచి అంటే కరువు దినాల్లో ఏలియాకి కాకుల ద్వారాగా ఆహారం ఇచ్చాడు. ఈ దినాల్లో శ్రమల్లో ఉన్న నీకు హెల్పింగ్ చేయడా, సహాయం చేయడా? ఆయన సహాయం చేయాలంటే దేవుడు చెప్పినట్టు మనం నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం ముందుకు సాగాలి. అప్పుడే మన పక్షంగా సహాయం చేస్తాడు. అది ఎసుంటిదైనా సరే, ఎసుంటి హానికరమైందైనా సరే, ఎసుంటిది ఇబ్బందులైనా సరే, ఎసుంటి నష్టమైనా సరే, ఎసుంటి కష్టమైనా సరే, ఎలాంటి రోగమైనా సరే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన చెప్పినట్టు నడిచినట్టు.
మన తలంపు వచ్చిన ప్రకారంగా జీవిస్తే కాదు. అది దేవుడు మన మనవి ఆలకించడు. అందుకే యెషయాతో, దైవజనుడైన యెషయాతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తమకు ప్రత్యక్షుడై కవలనని ఇచ్చి ఉందురు. ఏమవుతారంటండి? దేవుడు నాకు ప్రత్యక్షంగా కనపడాలండి. ఏమంటారు? దేవుడు నాకు ప్రత్యక్షంగా కనపడాలని నిశ్చయిస్తారు, మనసులో ఆలోచించుకుంటారు. కానీ దేవుడు చెప్పినట్టు నడవరు. ప్రత్యక్షుడు అవుతాడా దేవుడు? కాడండి. ఎప్పుడు దేవుడు అడుగు జాడల్లో నడిస్తే, ఆయన చెప్పినట్టు నడిస్తే అప్పుడు ఆయన ప్రత్యక్షను వాక్యం ద్వారాగా, దైవజనుల ద్వారాగా అనేక రీతిలుగా దేవుడు ప్రత్యక్షంగా కనపడతాడు కదా. ఎప్పుడైతే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, ఆది అందు దేవుడు ఉండును, దేవుడు వాక్యమైనను, ఆయన నరరూపుధారి మన మధ్యకి వచ్చును కదా. అలాగ ప్రత్యక్షం అవుతాడు ఏదో రకంగా. ప్రత్యక్షం కావట్లేదంటే దేవుడు చెప్పినట్టు మనం నడవటం లేదనమాట. నడవాలంటే ఆయన చెప్పినట్టు నడిస్తేనే ఆయన మనకు ప్రత్యక్షమై మనతో మాట్లాడతాడు. ఆయన మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములని ఆయుషపరుచుకునుగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? ఏమంటున్నారండి? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామండి. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నువ్వెందుకు చూడవు? మా హృదయాల్ని ఆయాసపరుచుకున్నాం ఆహారం లేక. అదే మా ప్రాణాలని, అదే ప్రాణం హృదయం కూడా ఆయాసపరుచుకుంటున్నాం, అయినా నువ్వెందుకు వినవు? అయితే ఎందుకు వినడండి? మనం దేవుడు చెప్పినట్టు నడవక, ఆయన అడుగుతాడలో మనం ఉండక. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు, లేకపోతే ఎన్నో రకాలుగా అడుగుతారు, కనీసం హెల్పింగ్ చేయడు, సహాయం చేయడు. ఎప్పుడైతే యథార్థమైన ప్రార్థన చేస్తామో, యథార్థమైన మనస్తత్వం కలిగి ఉంటామో, హృదయంలో ఇంత పెట్టుకొని బయటికి ఎంతో ప్రేమతో పెదవులతో వందనాలు బ్రదర్, లేకపోతే వందనాలు సిస్టర్ అని చెబుతాము, వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. వాళ్ళ మనవి ఆలకించి వారికి కావాల్సిన సమాధానం దేవుడు తిరిగి దయచేయడు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. ఏం చేస్తారంటే అండి, మీ ఉపవాస దినమున ఏం చేస్తారంట? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తారు కదా. పాత నిబంధన ప్రకారంగా ఉపవాస దినాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయకూడదు. కాబట్టి అలాగా కఠినమైన పని చేయించకపోయినా, వ్యాపారం చేయకపోయినా వాళ్ళ హృదయాల్లో దానికంటే ఘోరమైన పాపం నిండి ఉంది. అందుకే ఈ ఉపవాస దినాన్ని దేవుడు ఆలకించడు, నీ మనవి ఆలకించడు, నీ పని వారి పక్షంగా కూడా సహాయం చేయడు. వాళ్ళు ఎందుకంటే వారు కఠినమైన పనులు చేపిస్తారు కాబట్టి నీ మనవి ఆలకించడు ఆయన. ఎప్పుడైతే నీతి ప్రవర్తన కలిగి ఉంటామో అప్పుడే ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. అందుకని నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. రాజుల హృదయాలు నీటి కాలవలే మీ వైపు తిప్పుతాను అంటున్నాడు. రాజుల హృదయాలు కఠినమైనవి అంటే దేవుడు చెప్పినట్టు మనం నడవటం లేదని ఈ లేఖన ప్రకారంగా చెబుతుంది. మరి వాళ్ళ హృదయాలు మన వైపు తిప్పాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్టు మనం నడవాలి. పైన చదివిన వచ్చిన ప్రకారంగా ఆయన అడుగు చూడల్లో ఉంటేనే అప్పుడు మనకి సహాయం చేస్తాడు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఏమన్నాడండి? మీరు కలవపడతారు, ముఖ్యంగా అనుమానం. కలవపడతామంటే అనుమానం. మీరు గుద్దులాడతారంట. ఏం చేస్తారండి? ఉపవాస దినాన దెబ్బలాడతారు. ఇంకేం చేస్తారు? మీ కంటదని పరమునికి స్వరము, మీ కంటదని పరముని వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉందరు. ఏమంటున్నాడండి? మీ కంటదని పరమునికి వినపడేట్టుగా ఉపవాసం ఉంటారు కదండి. అలా కాదు, దేవుడికి వినపడాలండి. మన మనవి దేవుడికి వినపడాలి. మనుషులు ఎవ్వరు హెల్పింగ్ చేయరండి, ఎవ్వరు సహాయం చేయరు. ఎవ్వరు కూడా మనతో ఉండి ఏదో మన ఎన్ని గుజ్జుకుంటారు కానీ ఏళ్ళు పెట్టి చూపిస్తారు. అట్లా కాదండి, దేవుడికి మనకి సంభాషణ కలిగి ఉండాలండి.
అప్పుడే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఎందుకంటే గట్టిగా బిగ్గరగా కేకలు వేసినంత మాత్రాన, లేకపోతే దర్శనాలు చూసినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో జరిగినంత మాత్రాన మన మనవి దేవుడు వింటాడని మాత్రం కలగొనకూడదండి. మనకు కలిగినవన్నీ కూడా దేవుడి ద్వారాగానే ఆయన అనుమతిస్తేనే కలుగుతున్నాయండి. లేకపోతే ఈ మాట్లాడేవాడు పోతే ఈ మనిషి పనికి రాదండి, మట్టికి మన్ను అయిపోద్ది. ఈ మాట్లాడేవాడు పోకముందే మన జీవితం సరి చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టు మనం నడవాలి ఆయన అడుగుజాడల్లో. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయేలుకి చెబుతున్నాడండి యెషయా భక్తుడు, ఇప్పుడైతే మనకు చెబుతున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనకి ఈ వాక్యము ముద్రించబడిందండి. ఆ రకంగా జీవిస్తున్నామా? లేదండి. ఏదో దేవుడు చేస్తాడు, అది కాదు. దేవుడు నా పక్షంగా చేసినాడు అని చెప్పగలిగే ఎంతమంది ఉండారండి? ఎంతమంది ఉండారు? ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది దైవ పిల్లలు ఉండారండి? వాళ్ళలో నువ్వు నేను ఉండావా? లేకపోతే మన మనవి కూడా దేవుడు ఆలకించడండి. మన మనవి కూడా దేవుడు ఆలకించడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఏమంటున్నాడండి? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? నాకు ఇష్టం లేదు. అనుకూలం అంటే నాకు ఇష్టం లేదు కదా. ఒక వ్యక్తి అనుకూలంగా ఉంటేనే ఆ కుటుంబం నడిచిద్ది. అలాగే దేవుడితో మనం ఇష్టమైన రీతిగా అనుకూలంగా ఉంటేనే మన మనవి దేవుడి దగ్గరికి చేరిద్ది. లేకపోతే ఇక్కడి వరకే ఉంటుందండి, ఈ 4 గోడల మధ్యలోనే ఉంటుంది. అలా ఉండకుండా మన మనవి దేవుడికి అనుకూలమైనదిగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఇజ్రాయేలు చెప్పినట్టు ఈ దినాల్లో మనకు చెబుతున్నాడు. ఈ దినాలు అయితే టెక్నాలజీ చాలా వచ్చిందండి. దాన్ని బట్టి దేవుడిని రోజు రోజుకి దూరం అవుతున్నాం, కానీ దగ్గరికి అవ్వట్లేదండి. మనం రోజు రోజుకి అనేకం వింటున్నాం. ఈ కుడి చెవులో వింటున్నాము, ఎడవ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. అలా ఉండకుండా దేవుడు చెప్పినట్టు విని మన మనవి దేవుడు వినాలని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనుషుడు తన ప్రాణమని బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? మనుష్యుడు బాధ పెట్టుకునే దినం ఆ దినమేనా? ఉపవాస దినమేనా? కాదు. ఆ ఒక్కరోజేనా? కాదండి. క్రైస్తవ జీవితం లైఫ్ లాంగ్ కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఊపిరి ఆయన ఇస్తే మనం బతికి బయట ఉంటున్నామండి. రాత్రి నిద్రపోయిన వారు పొద్దున లేవకుండా అనేక మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంఖ్యలో నువ్వు నేనైతే లేవు. మరొక దినం పొడిగిస్తున్నాడంటే మన బతుకు దినాలని కూడా దేవుడి కొరకు సిద్ధపడాలి. అలాగే ఉపవాస దినం నాడైతే మాత్రం అలాంటి దినము అదేనా? ఆ దినం కాదు కదా. ఆ దినాన్ని ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి కదండి. ఇక ముందు దినాలు వస్తాయండి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు వస్తాయి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దెబ్బలు ఆడుకోరా? ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏమి పుట్టు తినరా? అదేమి లేదండి. కాకపోతే జనం చూస్తానికి ఏమి చేయట్లేదు అనుకుంటామండి. దేవుడికి తెలుసు నీ హృదయం నా హృదయం ఎలా ఉందో దేవుడి దగ్గర. మరి దేవుడికి తెలిసినట్టు ఉంటున్నామా? మనుషులకు తెలిసినట్టు జీవిస్తున్నామా? అలా ఉండొద్దని లేఖనాలు చేరవేస్తున్నాయి. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్టి కట్టుకొని బూడిది పరుచుకొని కూర్చుండట ఉపవాసము. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురు. ఏమంటున్నాడండి? ఒకడు జమ్ము వలె తలవాల్చి గోని పట్ట కట్టుకొని బూడిది పరుచుకొని దాంట్లో కూర్చొని, ఏంటి సిస్టర్ ఇవాళ ఎలా ఉండాలంటే వాళ్ళు ఉపవాస దినం కదండి, అందుకే ఇలా అయిపోయానండి. ఏంది బెదారు ఇలా ఉండాలంటే ఉపవాస ప్రార్థన కదండి, పొద్దున్నుంచి ఏం తాగల నీరసంగా ఉండి ప్రాణం ఇలాగైందండి. ఉపవాస దినానంటే అలా ఉండకూడదంట. ఎలా ఉండాలంట మరి? ఉపవాస దినాన్ని ఎలా ఉండాలంటున్నాడు? తన తలను అంటుకొని పవిత్రమైన వస్త్రములు కట్టుకొని పరిశుద్ధంగా ఉండి ఉపవాస ప్రార్థన చేయాలట. మనం అప్పుడు ఏది అడిగితే అది దేవుడు మన పక్షంగా అనుగ్రహిస్తానంటున్నాడు లేఖనాల్లో. అలా ఉండకుండా ఇష్టానుసారంగా ఇదే దేవుని చిత్తం. ఒకసారి సాతాను తీసుకెళ్ళవచ్చు, ఇంకొకసారి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళచ్చు నిన్ను కదా. సాతాను తీసుకెళ్తుందో లేదో గుర్తెరగాలి, పరిశుద్ధాత్మ తీసుకెళ్తుందో లేదో గుర్తెరగాలి. ఈ రెండిట్లో దేన్ని కనుగొంటే దాన్నే నేను నెటకలాక్కెళ్ళిద్ది. అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? నీ మనవి పరలోకానికి చేరకుండా ఈ లోకం మట్టుకే నీ సాక్ష్యం లేకుండా పాడు చేసింది. కాబట్టి
దేవుడు చెప్పినట్టు మనం నడుద్దాం గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఇతరులకి అనేక మందికి మీరు షేర్ చేసుకుందరు గాక. దీన్ని గంట కొట్టండి, పక్క వారికి పంపించండి.